ఓ విలేకరి, స్వర్ణకారుల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత, ఇరువురిపై కేసులు నమోదు. తాండూరు పట్టణంలో స్వర్ణకారులు మరియు ఓ విలేకరి మధ్య ఉద్రిక్తత కొనసాగుతున్నది. శుక్రవారం విధుల్లో ఉన్న విలేకరి ఓ బంగారు దుకాణం ఫోటో తీసినందుకు స్వర్ణకారులు ఫోటో ఎందుకు తీశావు అంటూ ఆయనను అడగడంతో గందరగోళానికి తావిచ్చింది. తాను విధుల్లో ఉన్నానని, విధుల్లో భాగంగానే ఫోటో తీశానని విలేకరి తెలుపగా స్వర్ణకారులు మాత్రం అందుకు అంగీకరించడం లేదు. గత కొన్ని రోజులుగా 5 లక్షల రూపాయలు కావాలని డిమాండ్ చేశారని, అందులో భాగంగానే విలేకరి ఫోటో తీశారని ఆరోపించారు. కాగా ఇదే విషయంలో శుక్రవారం తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్ లో తనను నిర్బంధించారంటూ విలేకరి ఫిర్యాదు చేయగా తమకు ఇబ్బందులకు గురి చేస్తూ డబ్బులు డిమాండ్ చేశారంటూ స్వర్ణకారులు, బంగారు దుకాణాల యజమానులు తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా శనివారం తాండూరు పట్టణంలోని బంగారు దుకాణాల యజమానులు బంద్ నిర్వహించారు. తమకు సరైన న్యాయం జరగలేదంటూ వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో బంగారు దుకాణాల యజమానులు మరియు స్వర్ణకారులు జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రాకు ఫిర్యాదు కూడా చేశారు. ఇదే విషయంలో తాండూరు పట్టణ సిఐ పరమేష్ మాట్లాడుతూ కేసును విచారణ చేపట్టి సరైన న్యాయం చేస్తామని తెలిపారు. సీత గౌరవైన స్టేషన్ హౌస్ ఆఫీసర్ తాండూర్ పోలీస్ స్టేషన్. అయ్యా, నేను అనగా ప్రమోద్ కనికర్. ఈరోజు ఉదయం సాయంత్రము 10:30 నాడు దుకాణం వచ్చి నా అనుమతి లేనిదే దుకాణంలో వచ్చినాడు, ఫోటోలు తీసుకొని వెళ్ళినాడు. తదుపరి నా సహచరుడు అజిత్ గైక్వాడ్ వద్దకు వచ్చి అక్కడ కూడా కొన్ని ఫోటోలు తీసుకున్నాడు. మాకు అనుమానం వచ్చి తనకు వ్యాపార ప్రముఖులైనటువంటి శ్రీ శెట్టి రమేష్ గారి దుకాణం వద్దకు తీసుకెళ్ళడం జరిగింది. అతనిని మీరు ఎవరు, ఎందుకు వచ్చారు అని ప్రశ్నించడం జరిగింది. అతను దురుసుగా సమాధానం ఇచ్చినాడు. గతంలో వారం క్రిందట ఇలాగే ఒక వ్యక్తి వచ్చి తన ఇష్టం వచ్చినట్టు ఒక వార్తాపత్రికలో ఆంధ్రప్రభ తేదీ 16/5/2026 నాడు వ్యాపారస్తులను మరియు స్వర్ణకారులను నిందిస్తూ, కించపరుస్తూ ఒక వ్యాసము ప్రచురించడం జరిగింది. తదుపరి మాకు తెలిసిన విషయము ఏమనగా గత వారం వచ్చిన వ్యక్తి ప్రస్తుతం వచ్చిన వ్యక్తి ఒక్కరేనని గమనించడం జరిగింది. గత వారం వ్యాసం ప్రచురించిన తర్వాత మా దగ్గరకు వచ్చిన గత వారము వ్యాసము ప్రచురించిన తర్వాత మా దగ్గరకు వచ్చిన పక్కకు తీసుకెళ్ళి వచ్చిన వ్యక్తి 5 లక్షల రూపాయలు, అక్షరాలు 5 లక్షలు డిమాండ్ చేయడం జరిగింది. మావి ఎలాంటి తప్పులు లేనందున మేము ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పాము. అతను వెళ్తూ ఈ విషయం ప్రతి వారం పత్రికలో తప్పకుండా వ్యాసం ప్రచురిస్తామని బెదిరిస్తూ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తాం, బెదిరిస్తూ, నిందిస్తూ వెళ్ళడం జరిగింది. మేము అప్పుడు ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. కానీ అతను ప్రతిరోజు మమ్మల్ని ఈ డబ్బుల విషయంలో పదే వేధిస్తున్నాడు. కనుక దయచేసి తమరు ఈ విషయంపై తమరు చట్టపరంగా తగు చర్యలు తీసుకోవాలని మనవి. మమ్మల్ని వేధిస్తున్న వ్యక్తి పేరు మహేష్, అతని అనుచరుడు మహేష్, అతని పేరు అతను పి వేణుగోపాల్ రెడ్డి, ఆంధ్రప్రభ విలేకరి. భగవాన్ కూడా ఇందులో ఉన్నారు. ఈ 3 వ్యక్తులపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. అంటే డబ్బులు అడిగినట్లు మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయి సార్? ఇప్పుడు వీళ్ళు ఎవరెవరు, ప్రమోద్ అన్నాడు, అజయ్ అన్నాడు, డబ్బులు డిమాండ్ చేశారని చెప్పి ఆరోపిస్తారు. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి? आपके पास सबूत है क्या? ऐसे पूछे हमारे टारगेट करें, साइड में टारगेट करें, 5 लाख रुपए दो बोल के आपको साइड पे बुला के पूछे? हाँ। फोन में पूछे क्या? फोन में नहीं, साइड में लेके पूछे। कौन पूछे? वो महेश बोलते साले पूछे। तुम्हारा कैसा मालूम ना महेश बोलते? अभी नाम बोले ना उन्होंने, नाम पूछे तो नाम बोले महेश नाम बोले वेणुगोपाल रेड्डी ना, उनका एक्सीडेंट है बोल के उन्हें पुलिस होता पैसे कई के लिए पूछे? फेक न्यूज उन्होंने पेपर में डाल रहे थे अपने शॉप, टेस्टिंग शॉप है अपना, उसका लाइसेंस होना, ये होना, डायरेक्ट कस्टमर का नहीं करे बोल के उनको भगवान कंप्लेंट दिए होता। उन्होंने आके पेपर वाले आके हमारे को ये धमकी दे रहे थे हमारे को, पेपर में डालते तुम्हारा ऐसा है वैसा है बोल के, तुम गलत कर रहे बोल के। हम बोले हम गलत नहीं कर रहे, नहीं तो पेपर में डालते ब्लैकमेलिंग कर रहे थे। 5 लाख रुपए डिमांड करे हमको साइड को लेके।
आप लोगों का है शॉप वो? हाँ क्या नाम है? श्री बालाजी गोल्ड टेस्टिंग त्रिशा कंप्यूटर गोल्ड टेस्टिंग कितने साल से चला रहे? 3 साल हो हमारे 6 महीने। ये अमाउंट कब पूछे आपको? कल पूछे कब पूछे? 14 तारीख 14 तारीख को पूछे। पूछने के बाद आज आए कल आए तुम्हारे पास? 14 तारीख को फिर पेपर में भी डाले उन्होंने 16 तारीख को, फिर कल आए थे वो अपने पास। अच्छा कल डायरेक्ट आया आपके पास? डायरेक्ट आए। फिर फोटो मारे అసలు యాక్చువల్గా మా దగ్గర 2 యూనియన్స్ ఉన్నాయి. ఒకటి గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ అని, ఒకటి స్వర్ణకార సంఘం అని చెప్పేసి 2 యూనియన్స్ ఉన్నాయి. అయితే మా దగ్గర ఇంతకుముందు మేము వరబట్టి మేము చెక్ చేస్తుంటాం. దానివల్ల మనకి ఏమవుతున్నాయంటే పర్సంటేజ్ లోపల మనకి వేరియేషన్స్ వస్తుంటాయి. దాని నుంచి కస్టమర్ అనేది లాస్ అవుతుండే. దానివల్ల మేము ఏం చేసినామంటే లాస్ట్ 3 years కిందట ఒక టెస్టింగ్ మిషన్ తెచ్చుకున్నాం. అయితే ఒకటే టెస్టింగ్ మిషన్ ఉంటే ఏమైనా తప్పులు జరగవచ్చు అని చెప్పేసి ఇంకో మిషన్ కూడా తెప్పించుకున్నాం. అంటే మళ్ళీ రీచెక్ చేసుకోవడానికి. దాని నుంచి ఏమంటే కస్టమర్ లాభం పొందడానికి మాత్రమే కానీ వాళ్ళకి ఎలాంటి మోసం చేయాలని అనుకోలేదు. ఇంకొకటి ఇప్పుడు ఇంకోటి మేము బంగారం అనేది మేము కొనడం అయితే జరగదు. మా దగ్గరికి ఏదైనా పాత బంగారం వచ్చినా కూడా మేము ఎక్స్చేంజ్ చేసుకొని కొత్త వస్తువులు తయారు చేసి ఇవ్వడమే జరుగుతుంది. అయితే దాని లోపల మాకు ఇంతకుముందు 22 క్యారెట్ని 20 క్యారెట్ లాగా, 20 క్యారెట్ని 18 క్యారెట్ లాగా మీరు పర్చేజ్ చేస్తున్నారు, తులం కాడ 35,000 లాభం తింటున్నారని చెప్పి లాస్ట్ వీక్ మనకు వ్యాసం ప్రచురించడం జరిగింది. అది మొత్తం శుద్ధ అబద్ధం. ఇంకొకటి మహేష్ అనే వ్యక్తి ఇంతకుముందు లాస్ట్ శుక్రవారం నాడు ఇలాగే వచ్చి ఫోటోలు తీసుకున్నాడు. అప్పుడు మేము ఫోటోలు తీసుకుంటున్నాం కదా, ఏం చేస్తారులే అన్నట్టు మేము లైట్గా తీసుకొని వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే వార్తలు ఆంధ్రప్రభ పత్రిక లోపల కూడా ప్రచురించడం జరిగింది. ఇక వేసిండు పర్లేదు, చూద్దాం మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయితే చూద్దాము. దాని లోపల అతను తప్పు అయితే రాసిండు, మళ్ళీ ఏమైనా ఫ్యూచర్లో మళ్ళీ ఏమైనా అయితే చూద్దాం అన్నట్టు మేము కానీ అప్పుడు కాంపిటీషన్ ఉన్నాం. ఏం కాంప్లైంట్ అయితే ఏం లేదు. అయితే సేమ్ మళ్ళీ అతను ఏదైతే బెదిరించిండో 5 లక్షలు డిమాండ్ చేసిండో మళ్ళీ ఇదే శుక్రవారం అన్నాడు. మళ్ళీ వచ్చి మళ్ళీ ఫోటోలు దీనికి ప్రయత్నం చేసినప్పుడు మేము అడుగున్నాం ఇంతకు నువ్వు ఎవరు, నువ్వు ఎందుకు వచ్చినావు అంటే అతని నీదేమైనా ఐడి కార్డు ఉందా అని అడుగుతూ కూడా అతను ఐడి కార్డు చూపెట్టలేదు, ఏం చూపెట్టలేదు. మళ్ళీ మా పైకి దురుసుగా మాట్లాడడం జరిగింది. మేము కూడా అతన్ని మంచిగా చేరేసి కూర్చోబెట్టి సంజాయించి మాట్లాడినాం. దానికి అతను బదులుగా అతను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పోయి మేము అతను బంధించినట్టు కూడా అతని కంప్లైంట్ రిజిస్టర్ చేసిండు. అయితే పోలీస్ వాళ్ళు కూడా వచ్చి మా దగ్గర సీసీ కెమెరాస్ చెక్ చేసిండు. అందులో తప్పైతే ఏం లేదు, వాళ్ళు కూడా తెలుసుకున్నారు. ఇంకొకటి వీళ్ళు టెస్టింగ్ మిషన్ ఉన్నది కూడా వీళ్ళది కులవృత్తి. ఇక వాళ్ళు ఉండేది మహారాష్ట్ర, వాళ్ళకు లైసెన్స్ కూడా దానికి ఏం అవసరం లేదు. ఇంకొకటి లైసెన్స్ ఎప్పుడు అవసరం పడుతుంది అంటే ఇప్పుడు మేము కస్టమర్స్కి పంపిస్తేనేమో దానికి లైసెన్స్ కావాలి. మేమేమంటే కస్టమర్కి ఇచ్చే ఐటమ్ని మేము చెక్ చేసుకొని అది కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేసి మేము కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దానికి లైసెన్స్ ఏం అవసరం, దానికి కస్టమర్స్ అయితే దానికి ఎలాంటి దానికి సంబంధమే లేదు. అసలు మేము ఇచ్చే బంగారం మాకు చేసి ఇచ్చిన వ్యక్తి కరెక్ట్ చేసి ఇచ్చిందా లేదా అని చెప్పేసి మేము క్రాస్ చెక్ చేసుకోవడానికి మాత్రమే పెట్టుకున్న ఇన్స్ట్రుమెంట్ అది. దానికి కస్టమర్కి సంబంధమే లేదు. ఇప్పుడు హాల్మార్క్ సెంటర్ ఉంటేనేమో దానికి కంపల్సరీ బిఏఎస్ సెంటర్ నుంచి హాల్మార్క్ సెంటర్ మేము తెప్పించుకోవాల్సి వస్తుంది. దానికి లైసెన్స్ అవసరం పడుతుంది. అయితే దాంట్లో హాల్మార్క్ సెంటర్ అయితే లేదు. హాల్మార్క్ మేము చేసిన ప్రతి ఒక్క ఆర్నమెంట్ కూడా మేము హైదరాబాద్ లోపలనే మేము హాల్మార్క్ చేయించుకొని కస్టమర్కి డెలివరీ చేస్తాం. అయితే గోల్డ్ హాల్ మార్క్ కూడా వేస్తున్నారు అని చెప్పి ఇండికేట్ ఉండే, గోల్డ్ పైన హాల్ మార్క్ కూడా వేస్తున్నారు మీరు అని చెప్పి అధికారం లేదు, అది వేయడానికి రానే రాదు దానికి. ఎందుకంటే HUID నెంబర్ ఉంటుంది కంపల్సరీ, అది లైసెన్స్ ఉన్నవాడు మాత్రమే వేస్తారు. ఎవరంటే వాళ్ళు వేయడానికి కుదరదు. ఇది ఖాళీ హాల్ మార్క్ చేస్తున్నాడు, అది తప్పుడు సమాచారం మొత్తం ఖాళీ బదనాం చేస్తున్నాడు అంతే. అది ఓన్లీ మేము కస్టమర్ ఇచ్చే ఐటమ్ని మేము రీచెక్ చేసుకోవడానికి మాత్రం పెట్టుకున్న ఐటమ్ మాత్రమే అది. ఇంకొకటి ఈ ఇన్స్ట్రుమెంట్ హైదరాబాద్ లోపల పోతే పెద్ద షోరూమ్లో ప్రతి ఒక్క షోరూమ్ లోపల కంపల్సరీ ఉంటుంది. అది ఒక 40-50 లక్షల ఇన్స్ట్రుమెంట్ అది మేము బేర్ చేయలేము. కాబట్టి అసోసియేషన్ నుంచి అందరం కలిసి పెట్టుకోవడం జరిగింది. అది ఓన్లీ ప్రాపర్ టెస్టింగ్ కోసం మాత్రమే. ఎందుకంటే మేము ఇచ్చే వస్తువు కస్టమర్కి సరి అయిన విధంగా చేరుతుందా లేదా అని. ఫైనల్గా మీ డిమాండ్ ఏంటంటే ఇప్పుడు మా పైన తప్పుడు ఆరోపణలు ఏ విధంగా చేసిండు, ఎలాగ చేసిండు, అతన్ని చేసిన దానికి ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా, అతను మేము ఏమైనా కస్టమర్స్కి ఎవరికైనా ఇచ్చినామా, రసీదులు ఇచ్చింది అది ఏమైనా ఉంటే చూపెట్టమనండి, లేకుంటే చర్యలు తీసుకోమనండి. ఆధారాలు లేనిది ఇష్టం వచ్చినట్టు జర్నలిజంని మిస్యూజ్ చేసుకుంటే దాంట్లో ఎంతవరకు సమాజం. ఇప్పుడు ఇంతకుముందు తెలిసింది ఎస్పీ దగ్గర కూడా వెళ్తున్నారు అన్నాక కారణం ఎందుకంటే ఇప్పుడు మాకు ఇది దాంట్లో లోపల 2 సంస్థల మీద పెద్ద ఎత్తున దౌర్జన్యం జరుగుతుంది. ఇలా ఇంతకుముందు కూడా చాలామంది మీద జరిగింది అని చెప్పేసి మాకు తెలిసింది.
ఇది ఇంతటి ఒప్పుకుంటే బాగుండదు అని చెప్పేసి ఆల్రెడీ డిఎస్పీకి ఇచ్చినాము. ఇప్పుడు ఎస్పీ దగ్గర కూడా వెళ్దాం అనుకుంటాము. వీలైతే హోమ్ మినిస్టర్ దగ్గరికి, లేకుంటే మన చీఫ్ మినిస్టర్ దగ్గర కూడా ఫోన్ కూడా మహేష్ మా షాప్ మహేష్ తానే తాను మా షాప్కి వచ్చిండు. నా పేరు సిట్టి రమేష్. తానే తానే షాప్కి వచ్చిండు. సీసీటీవీ ఫుటేజ్ కూడా పోలీసు వాళ్ళు తీసుకొని పోయిండ్రు. వచ్చినాక నేను ఒకటే అడిగిన, ఎందుకోసం ఇట్లా చేస్తున్నావు? నాకు వేణుగోపాల్ రెడ్డి పంపించిండు. నేను వేణుగోపాల్ రెడ్డి మనిషిని. ఫోన్లో మాట్లాడి వేణుగోపాల్ రెడ్డి తన ఫోన్ నుంచి వేణుగోపాల్ రెడ్డితో మాట్లాడిపించిండు. వేణుగోపాల్ రెడ్డి అడిగిన, ఇట్లా బ్లాక్మెయిల్ ఎంతమందికి చేస్తావు నువ్వు? నిన్న లేదు మొన్న మా బావకు చేసినావు, 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసినావు. మళ్ళీ ఈరోజు 5 లక్షల రూపాయలు మళ్ళీ డిమాండ్ చేస్తున్నావు. ఇది ఎంతవరకు న్యాయం వేణు? ఇది పద్ధతి కాదు. నీదేంటి? ఏం చేసుకుంటావు చేసుకోని ఫోన్ కట్ చేసాడు. ఇది జరిగిన సంఘటన. మేము ఎవ్వరికి నిర్బంధించలేదు. మంచి కూర్చొని పెట్టి మాట్లాడినాం. అతను మా షాప్కి వచ్చిండు. ఆ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం పోలీసు వాళ్ళు తీసుకుపోయినారు. వాళ్ళ దగ్గర వాళ్ళ సమక్షం ఉంది. क्या बोले पुलिस वाले? कंप्लेंट लिए, कंप्लेंट एफआईआर दे दिया, हम एफआईआर दिया, हम कंप्लेंट दे के आए सो. किसके ऊपर कंप्लेंट दी? ఎఫ్ఐఆర్ అయిందా? ఎవరి పైన అయిందన్న? మహేష్ గోపాల వేణుగోపాల్ ఈరోజు తాండూర్ టౌన్ పట్టణ పరిధిలో మన ఆంధ్రప్రభ విలేకరు కొత్తపేట మహేష్ గారు తన విధిలో భాగంగా ఒక జ్యువెలరీ షాప్కి వెళ్ళి తన ఏదో వీడియో కవర్ చేస్తుంటే అక్కడ ఉన్న స్వర్ణకారులు అతన్ని నిర్బంధించారని ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అట్టి దరఖాస్తును
మేము విచారణ జరిపి చట్టపరంగా తగు చర్య